నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో, ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. సో, అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదన్నా పరిహారం చేసుకొని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము ధ యోగాలైనా, ఏ యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది? అది పాపగ్రహమా? లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసేసి 2 అంటే పాప గ్రహము ఉంటది. మంచి ఫలితాలు ఇచ్చే మంచి గ్రహం కూడా ఉంటది. సో, ఎప్పుడైతే ఈ గ్రహం పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే పర్సనల్‌గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే మంచి ఫలితాలు ఇచ్చే జనరల్‌గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయన్నమాట. అది దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం అంటే బృహస్పతి, శుక్రుడు. ఈ 2 గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలన్నమాట. సో, ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకు విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చయిపోవడము, వాళ్ళు అనుభవించారనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు. అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ఆ ధనాన్ని అనుభవించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే గురువు ద్వితీయంలో ఉన్నా కానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం కదా. ద్వితీయాన్ని ఒకవేళ చూస్తే గురువుడు మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ మనమేమో గురువు గ్రహానికి ఏమనుకున్నాము, గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా. కానీ శుక్రుడు అలా కాదు. ద్వితీయంలో ఉన్నా అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు. ద్వితీయాన్ని చూసినా కానీ శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి ప్రతి లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. సో, గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అని అంటే శుక్రుడు మారకాధిపతి అవుతాడు ఆ లగ్నానికి, ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. సో, ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎవరైనా కానీ. ఏ లగ్నాల వారికి యోగకారకుడు, గురువు యోగకారకుడు అయితే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగకారకుడు అయితే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను. ఏ ఏ రాశులకి లగ్నాలకి ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. సో, ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. సో, ఇలా ప్రతి లగ్నాలకి
ఒక లగ్నానికి గురువు యోగకారకుడు అయితే ఒక లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. సో ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు, ఇది మనం మేషం నుంచి మీనం వరకు చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురుగ్రహమైన శుక్రగ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు గురువు ఒకవేళ ఈ 2 గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సపరేట్గా ఉంటాడు, లాభాధిపతి సపరేట్గా ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి రెండూ కలిసి ద్వితీయంలో అయినా లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. కర్కాటక లగ్నం వారికి ఏంటంటే లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడికి ద్వితీయంలో ఎవరున్నారు అంటే సూర్యుడు. సో ఈ సూర్యుడికి గనక ద్వితీయానికి లాభానికి మనం చెప్పుకున్న రూల్లో ద్వితీయానికి లాభానికి కనుక కనెక్షన్ ఎక్కడన్నా వచ్చినా కానీ మనం అది ధనయోగం కిందనే పరిగణిస్తాము. సో ఇక్కడ ఏంటంటే లాభాధిపతి ఇక్కడ కర్కాటక లగ్నం వారికి శుక్రుడు అవుతాడు. సో ఇన్ జనరల్గా మనము అందరి జాతకాల్లో ఒక 100 జాతకాలు మనం తీసుకున్నట్టయితే దాంట్లో ఒక 60-70% వాళ్ళకి యోగం ఉంటుంది. ఓకే, సో అది పర్టికులర్గా కర్కాటక లగ్నం వారికే చెందాలి అని అన్నప్పుడైతే అది కొద్దిగా చూసుకోవాల్సిన విషయం. సో ఇది ఏమైందంటే మనకి శుక్ర చంద్ర కనెక్టివిటీ ఎప్పుడైతే వస్తుందో, శుక్ర రవి కనెక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఇది ధనయోగం కింద పరిగణించాం కదా. సో ఇక్కడ కొద్దిగా వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో కూడా కొద్దిగా ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే మగవాళ్ళకి అయితే స్త్రీ మూలకంగా ధనం రావటము, స్త్రీలకైతే వారు సంపాదించుకోవడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ మాతృమూర్తి వల్ల వారికి ధనం లభించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా యోగం లేనప్పుడు ఏం చేసుకోవాలి అని అన్నట్టయితే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం. ప్రతి ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొద్దిగా దాంట్లో సింధూరం కలిపి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం. అలాగే శుక్రుడికి మహాలక్ష్మి అష్టకం రెగ్యులర్గా, అలాగే కనకదారా స్తోత్రం రెగ్యులర్గా మహాలక్ష్మి అష్టకం 3 సార్లు చదవాలి. కనకదారా స్తోత్రం ఒకసారి చదివేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో నెట్టింట్లో వస్తూ స్త్రీ సంపదలతో మనల్ని దీవిస్తున్నట్టుగా మనం భావన చేసినట్టయితే, ఎప్పుడైతే చాలామంది ఏంటంటే ఏదో చదివేస్తూ ఉంటారు, చెప్పారు చదివేస్తూ ఉంటారు, మైండ్ ఎక్కడో వెళ్ళిపోతుంటుంది. సో అలా కాకుండా భావన చేస్తూ కనుక చదివినట్టయితే శ్రీ మహాలక్ష్మి ఒక్కతే కాదు, మహాలక్ష్మికి స్వామివారు అంటే కూడా చాలా ప్రీతి. సో అలాగే స్వామి అమ్మవారు ఇద్దరూ కలిసి మన నెట్టింట్లో వస్తున్నట్టుగా మనం పూజించినట్టయితే ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది.